ఏంటి మా విషన్ రోడ్ ఇలా అయిపోయింది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ బ్లాగర్. నేను మీ బాలాజీ. 30 days 30 షార్ట్స్ డే 6. ఇవాళ అయితే పీవీపీలో ఉన్న ఈవిల్ డెడ్ బర్ మూవీకి అయితే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్దాం అనుకున్నాం మామ. కానీ మేము వెళ్ళేసరికి షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకాసేపు పీవీపీలో టైం పాస్ చేసి బయటకి అయితే వచ్చేసాం. పీవీపీ నుంచి డైరెక్ట్ గా అయితే బిసన్ రోడ్ వెళ్ళిపోయాము. మన బిసన్ రోడ్ ని నేను నా జీవితంలో ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు మా. అసలు బిసన్ రోడ్ అంటే ఈ మధ్యలో ఉండే షాప్సే మా. దానివల్ల చాలా మంది అట్రాక్ట్ అయ్యి మన విజయవాడకు వచ్చి బిసన్ రోడ్ అయితే షాపింగ్ చేస్తారు. అలాంటి ఎంత ఫేమస్ ఉన్న బిసన్ రోడ్ లో ఈ షాపులు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ మా? నన్ను అడిగితే ఇది కరెక్ట్ కాదంట. టైం ఎక్స్టెన్షన్ చేశారంట. ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇస్తారా అంటున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దో. సో ఇంకా మా ఫ్రెండ్ అయితే ఐఫోన్ తీసుకుందాం అనుకున్నాడు. దానికి ఈఎంఐ ప్రాసెస్ గురించి కనుక్కోవడానికి అయితే సోనో విజన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి డౌన్ పేమెంట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. మా బడ్జెట్కి వాళ్ళు చెప్పిన డౌన్ పేమెంట్కి అసలు సెట్ అవ్వలేదు. సో ఇంకా రిటర్న్ అయిపోయాం. పాపం మా ఫ్రెండ్ అయితే బాగా ఫీల్ అయ్యాడు. మా ఫ్రెండ్ గారి డ్రీమ్ మా అదైతే. ఇంకా అలా 1 town వెళ్ళిపోయాం. ఈ 1 town ఏంటో ప్రతిరోజు ప్రతి సెకండ్ ఏదో పూజలు చేస్తూనే ఉంటారు. ఇంకా మా వాడు ఫీల్ అవుతున్నాడని చెప్పి ఒక డ్రింక్ తాగిచ్చి కూల్ అయితే చేశాను. ఇంకా ఫీల్ అవుతున్నాడని చెప్పి సర్లేరా రీల్స్ కి వెళ్దాం అని చెప్పి రీల్స్ కి అయితే వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ అబ్దుల్ అనే వాడిని తీసుకొని అయితే రీల్స్ కి వెళ్ళిపోయాం. మా గ్యాంగ్ లో ఈడే మమ్మల్ని అందరూ నవ్విచ్చేది. మేమైతే ఇన్ని ద ఎంటర్టైనర్ ఆఫ్ అవర్ గ్యాంగ్ అని అంటాం. ఇంకా రీల్స్ తీసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం మామ. సో అది వాళ్ళ 30 days 30 షార్ట్స్ లో డే 6. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.